హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? భోంచేసారా లేదా? మీకు ఒకటి చెప్పనా? ఇవాళ మీకు చెప్తాను. ఎంత టేస్టీ ఉంటుందో సార్. ప్రతి ఒక్కరికి నచ్చిన ఐటము చాలా ఇష్టం. ప్రతిసారి ఒక వారానికి ఒకసారి 2 సార్లు ఖచ్చితంగా మీరు వండుకుంటారు. అదేంటో చెప్పమంటారా? చెప్పాలి అని అనుకున్నాను. ఎందుకే ఎంత సాగదీస్తున్నావు? చెప్పచ్చు కదా. ఇంత మమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఏంటి? నువ్వు చెప్పమ్మా, చెప్పు అని అంటారా? చెప్పేస్తానండి. అక్కడే ఉన్నాను. చక్కగా కళాయి పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసాను. చెప్పనండి, చేసి చూపిస్తాను చూడండి మీకు. ఆయిల్ పెట్టుకున్నాక ఆయిల్ వేసి నాకు ఇష్టమైన కరివేపాకు, ఎవరికి నచ్చ చెప్పండి. ఆరోగ్యానికి, హెల్త్కి, హెయిర్కి, కళ్ళకి ఎంతో నచ్చిన ఐటెం. తర్వాత సర్ప్రైజ్. ఇప్పుడు చూడండి, మీకు నచ్చిన ఐటెం ఎండి రొయ్యలు తెలుసా? అబ్బబ్బబ్బా, ఎండి రొయ్యలు అలా శుభ్రంగా కడిగేసి తలా తోక తీసేసిన తర్వాత వాటర్లో నానబెట్టుకున్నాను. శుభ్రంగా వాష్ చేసిన తర్వాత అలా ఆయిల్లో వేసుకున్నా. అవి ఏగేటప్పుడు ఆ స్మెల్ వస్తుంది. అది కూడా కరివేపాకులో ఆ ఫ్లేవర్ ఆయిల్కి పడుతుంది. ఆయిల్కి పట్టిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మనం వెండిరొయ్యలు వేసాం, దానికి కూడా అది పడుతుంది. అండ్ దాంట్లో పచ్చివాసన ఉంటుంది చూసారా? ఆ పచ్చివాసన, నీసి వాసన పోతుంది. అది అయిన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్. పచ్చిమిర్చి అంటే 4 పచ్చిమిర్చి, ఒకే ఒక ఉల్లిపాయ, పెద్ద ఉల్లిపాయ తీసుకొని వేసిన తర్వాత శుభ్రంగా బాగా రోస్టెడ్ అయ్యేలాగా. నాకైతే ఏ కర్రీ వండినా, ఇదే కాదు, ఏ కర్రీ వండినా నేను సిమ్లో పెట్టే వండుతా. ఎందుకనుకున్నారు? ఇంకోటి చెప్పనా? నేను ఒక్క పని చేశాను, అదే దృష్టిలో ఉంటుంది. ఇంకో పని మీదకి వెంటనే వెళ్ళిపోతా. ఇప్పుడు మా అమ్మగారు ఏదైనా పని చెప్పారనుకోండి, వంట మర్చిపోతాను. అయ్యో, స్టవ్ మీద ఉందా అన్న దృష్టి. ఇక్కడ పని అయిన తర్వాత మా అమ్మగారు చెప్పిన పని అయ్యాక ఆ పని గుర్తొస్తుంది. అయ్యో, నేను మర్చిపోయానే అనిలాగా. అంత గొప్ప తెలివైన అమ్మాయిని నేను, తెలుసా? ఆనియన్ సరేనండి, అంతా ఎందుకే, అప్పుడు వేసావు, ఉల్లిపాయ ఏగుతుందా లేదా అని అడుగుతారు. చూడండి, శుభ్రంగా రోస్టెడ్ అయిన తర్వాత ఒక్క మీడియం సైజ్ 2 టమాటోస్, బాగా ముగ్గిన టమాటోలు తీసుకొని చిన్న పీసెస్, చాలా చిన్నగా కట్ చేసుకుంటాను నేను. అది నాకు చాలా ఇష్టమైంది. పెద్ద ఉల్లిపాయలు అస్సలు తీసుకొని నేను 2 టమాటోస్ శుభ్రంగా కడిగి ముక్కలు చేసి, వాటిలో కూడా ఆనియన్ మగ్గాక టమాటోస్ శుభ్రంగా మగ్గిపోయినాయి. నాకు టమాటోస్ పచ్చిగా ఉంటే నచ్చదు. చాలా మెత్తగా అయిపోవాలి. అయిన తర్వాత రోస్ట్ అయిపోయి తర్వాత ఏంటి మీకు చెప్తాను. ఏంటో కాదండి, ఎండ్రాయిలు వంకాయ ఎంత బాగుంటుంది. మీకు నేను చెప్పగానే నోట్లో లాలాజలం వచ్చిందా లేదా? ఎంత బాగుంటుందో తెలుసా? వంకాయ, ఎండి చేపలు, ఎండ్రాయిలు, వంకాయ, బాబా ఏం కాంబినేషను. మన పెద్దల పల్లె కనిపెట్టారు కదా మనకి. దీంట్లో ఇది వండాలి, ఇలా వండుకుంటే బాగుంటుంది అనేసి. మనమేం సృష్టించలేదు కదా, మన పెద్దలే సృష్టించారు. అంతెందుకులేండి, మీకు చెప్తాను చూడండి. ఒక 10 వంకాయలు తీసుకున్నాను. అందరూ దాన్ని ఏమంటారు, ఉప్పు, నీళ్ళు, దాంట్లో వంకాయ వేస్తారు. నేను అలా వేయనండి. ఉప్పు వేస్తాను, పసుపు వేస్తాను, వంకాయలు కట్ చేసి కూడా దాంట్లో వేసుకొని శుభ్రంగా కడిగేసి కళాయిలో వేసేసా. త్వరగా మగ్గాలి, టైం అవుతుంది. ఆ స్మెల్కి నా కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి, పందికొక్కులు కూడా పరిగెట్టేస్తాయి. కాబట్టి ఏం చేశాను, కొంచెం ఉప్పు వేస్తే ఆటోమేటిక్గా మీకు తెలిసింది త్వరగా మగ్గిపోతుంది. త్వరగా మగ్గాలి, నా ప్లేట్లోకి రావాలి. అంతే కదా? అదేనా? మీరు అంతే కదా? ఆకలి వేసిందంటే హైలో పెట్టేస్తాం కదా. అందుకే ఇంట్లో మసాలా ఉంది, స్పైసీగా తినాలి,
అప్పటికప్పుడు మనం ఏదైనా తినాలి అనుకుంటే ఇలాంటివి మనకి గుర్తొస్తూ ఉంటాయి. మసాలా ఏం లేదండి, జీడిపప్పు, బాదం పప్పు, అల్లం, వెల్లుల్లి, గసగసాలు నాకైతే నచ్చుతాయి. ఏంతో కాదు, చెక్క, లవంగ, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ వేసుకొని మిక్సీ కొట్టేసి చిన్న ముద్దుంటే ఆ ముద్దను కూడా దాంట్లో వేసేసా. పచ్చి వాసన పోయేంతవరకు కలిపిన తర్వాత నాకు కలపడం చాలా ఇష్టం తెలుసా. వంట చేయడం అంటే భలే ఇష్టం. వంటగదిని నీట్గా ఉంచుకోవాలి, అలాగే నేను వండింది కూడా నీట్గా వండుకోవాలి, చాలా బాగా వండుకోవాలి. అంతా అయ్యాక కొంచెం 1/2 టీ స్పూనే, ఎక్కువ కాదు, 1/2 టీ స్పూనే మాది మసాలా కారం కాబట్టి స్పైసీ ఎక్కువ ఉంటుంది. నేను అంత స్పైసీ లవర్ కూడా కాదు, మీడియం. స్వీట్ ఎక్కువ తిన్ను, కారం ఎక్కువ తిన్ను, మీడియంగానే తింటా. మగ్గాక ఆయిల్ కొంచెం టీ గ్లాసుడు వాటర్ వేసుకున్నాను. చెంబుతో వేసాననేసి అనుకోకండి, చెంబులో నీళ్ళు కూడా టీ గ్లాసు నీళ్ళే. అది మగ్గాక బాగా మగ్గిపోయింది. స్మెల్ కూడా అద్దుర్సు తెలుసా. అంటే నాకు ఇంకా వంకాయ ఉడకలేదేమో అని అనిపించింది. అంటే హైలో పెట్టేశాను కదా, ఆకలి వేస్తుంది, కర్రీ త్వరగా అవ్వాలి, కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి కాబట్టి ఏం చేయాలి, కొంచెం వాటర్, ఎంతో కాదు టీ గ్లాసుడు వాటర్ వేసుకున్నాను అంతే. ఆ టీ గ్లాసుడు వాటర్ వేసుకొని అది కూడా దగ్గర పడిపోయింది. అదేనండి మసాలా నీళ్ళే, పెద్ద ఎక్కువ నీళ్ళేమి కాదు. టీ గ్లాసుడు వాటర్ అంటే వేసేసుకొని, టీ గ్లాసుడు అంటే మీరు ఎంత తక్కువ తాగుతారు? నేనైతే కప్పు టీ తాగుతాను తెలుసా. టీ గ్లాసుడు అంటే మరీ చిన్న టీ అనుకోకండి. నేను టీ తాగితే ఎక్కువే తాగుతాను, కాఫీ తాగిన ఎక్కువ తాగుతాను, ఏదైనా సరే ఎక్కువే తాగుతాను. లిక్విడ్లో ఉన్నది ఏ లిక్విడ్ అయినా సరే నేను ఎక్కువే తాగుతాను. కాబట్టి వేసుకొని అది బాగా కలిపేసి మూత పెట్టేశానండి. మూత పెట్టేశాక మూత తీసిన తర్వాత స్మెల్ వచ్చింది. అబ్బా, ఆ స్మెల్ ఇంటి నిండా వెళ్ళేసింది. అంత బాగుందో తెలుసా. వెంటనే కొత్తిమీర శుభ్రంగా క్లీన్ చేసుకొని, కొత్తిమీర కూడా నేను చాలా ఇష్టపడతాను. కొత్తిమీర అంటే ఆ కొత్తిమీరని జల్లేసి చుట్టూరు జల్లేసుకున్న, మూత పెట్టేసా. స్మెల్ అయితే బయటికి వెళ్ళకూడదు. స్మెల్ బయటికి వెళ్ళిందా టేస్ట్ పాడైపోతుంది. ఎవరైనా కూర అయిన తర్వాత మూత చేసుకుంటారు, జల్లేసి పక్కన పెట్టేస్తారు, స్టవ్ ఆఫ్ చేసి. నేను అలా కాదు, నాకు నచ్చింది కొత్తిమీరే. అయ్యిందా, మూత పెట్టేసాను, దగ్గర పడిపోయింది అంతే. కొంచెం రైస్, ఎక్కువ కర్రీ, కూర ఎక్కువ తింటూ ఆ ముక్క నోట్లో పెట్టుకుంటే ఎంత జ్యూసీగా వచ్చిందో తెలుసా. అది నాకు ఉట్టుగా కూరే తినేయాలనిపించింది. ఉట్టుగా కూర తింటే కడుపు మంట వచ్చేస్తుంది కదా, అందువల్ల రైస్ కూడా తిన్నాను. ఎక్కువ శాతం నేను కూర ఉడికేటప్పుడే చిన్న బౌల్లో వేసేసుకొని ఉట్టుగా కూర తినేస్తాను. అంత నచ్చుతుంది కూర నాకు. రైస్ నేను చాలా తక్కువ, సమ్మర్ వచ్చిందంటే మరీ తక్కువ. కర్డ్ రైస్ దంచి ఇంక నేను ఏమీ తిన్ను, లిక్విడ్స్ కర్రీ అంతే. రైస్ జోలికి నేను ఎక్కువ వెళ్ళను. అలానే టిఫిన్స్ తినను, ఫాస్ట్ ఫుడ్ తినను, ఏమి చేసుకున్నా ఇంట్లోనే మాత్రమే వండుకొని, నా చేతులతో స్వయంగా వండుకొని మరీ తింటా తెలుసా. అంత టేస్టీగా వచ్చింది. బుగ్గల్లో పెట్టేసుకొని, చిన్నపిల్లలు చూసారా 2 బుగ్గల్లో నాని తింటారు, నేను అంతే. 2 బుగ్గల్లో పెట్టేసుకొని అది నములుతూ తింటూ ఉందే మరి స్వర్గం తెలుసా. ఎంత టేస్టీ. మీకు ఎండ్రాయిలు ఇష్టమా? ఎండ్రాయిలు, ఎండి చేపలు, ఎన్నెత్తళ్ళు ఇవన్నీ మీకు నచ్చుతాయా? నాకైతే చాలా ఇష్టమండి, నిజమండి తెలుసా. ఎంత టేస్టీగా వచ్చిందో. ఇంతకీ మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. నాలో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా, ఇంకా ఏమైనా చెయ్యాలా, చెందాలా, మీరు నాకు ఏం చెప్పినా నేను చేస్తాను. ఓకేనా?